తెలంగాణ ఇక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి మంత్రుల బృందం శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వెళ్ళి సందర్శించారు. ఇక ఎట్లయినా కూడా అది కూలగొట్టి చేయాల్సిందనే పనిని చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ అధికారులు కూడా. ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. వాళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేక అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూస్తే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ 180 టీఎంసీలు అనుకుంటే ఇక్కడ 240 టీఎంసీలు. అంటే ఆ యొక్క ఆయకట్టు ఏదైతే ఉందో 19 లక్షల ఎకరాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అట. ఆ తర్వాత 16 లక్షలకు సంబంధించి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అట. అదే 30,000 ఎస్టిమేషను, ఇదేమో 93,000 ఇప్పటికీ ఖర్చు చేసినామని చెప్పి అధికారులు చెప్తున్నారు, నేరుగా ఇంజనీర్లు చెప్తున్నారు. సో చాలా స్పష్టంగా అర్థమైందంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏదో అవినీతి జరిగిందని మాత్రం చాలా అక్కడ అంటే ఆ ఎస్టిమేషను, ఆ తర్వాత కట్టడాలు ఇవన్నీ కూడా ఏదో అవకతవకలు జరిగినాయి. ఇక పియర్స్ ఏవైతే ఉన్నాయో పియర్స్ని డైమండ్ షేప్లో కట్ చేసి వాటిని పూడ్చాల్సిన బాధ్యత ఉందంటూ కూడా ఇంజనీర్లు చెప్తున్నారట. ఇక అన్నారం బ్యారేజ్లో కూడా ఏదైతే కుంగుబాటు గురైపోయి కిందికెళ్ళి కూడా ఇసుక కొట్టుకుపోయి నీళ్లు ఏవైతే బయటకు వస్తున్నాయో, వరద నీళ్ళు మొత్తం కూడా బయటకు వస్తున్నాయో గంగ నుంచి, ఆ నీళ్ళని ఎట్లా పూడ్చాలని ఒక బాధ్యత కూడా ఆలోచిస్తున్నారట. సో ఏదేమైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి రిపేర్ చేయాల్సిందని చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఇక కాళేశ్వరం మళ్ళీ కూలగొట్టి కట్టాల్సిన అవసరం, అంటే మొత్తం కాదు, దాంట్లో ఏదైతే రిపేర్ గురైనా వాటిని కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిన బాధ్యత. పట్టుమని 3 సంవత్సరాలు కాలే ప్రాజెక్టు కట్టి ఇట్లా కూలిపోయిందనంటే ఇక కేసీఆర్ పేక మెడలు కట్టిండా లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండా అర్థమైతే లేదు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఈ పార్టీలన్నీ కూడా జనవరి 6 తారీఖు నుంచి 5 తారీఖు నుంచి కేటీఆర్ నేరుగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారట. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోదండరాం, ఆ తర్వాత అందశ్రీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి గవర్నర్ కోట ఎమ్మెల్సీల్లో. ఎందుకంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలతో పాటుగా రకరకాలుగా అంటే సామాన్యులకి, తెలంగాణ నిజమైన ఉద్యమకారులకి నిజంగానే తెలంగాణలో లబ్ధి జరిగింది, లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయని చెప్పి చూపించుకోవడం కోసం వాళ్ళకి ఇస్తున్నారనేది ఒక వాదన వినిపిస్తోంది. ఇక నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిల్ రాజును పోటీ చేయించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉందట. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్తాపత్రిక మెయిన్ పేపర్లోనే హైలైట్ చేసింది. మరి చూద్దాం ఈ వార్తలకు సంబంధించి విశ్లేషణలు, వాటికి అందుతున్నటువంటి వార్తా కథనాలు. అంటే ఇక ముందుగా ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ చూస్తే కాళేశ్వరం విఫలమైనట్లే, థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే పర్యటన, ప్రాణహిత చేవలను చేపట్టి తీరుతాం, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రుల మండిపాటు. ప్రాజెక్టు మీద మంత్రులు. ఆ తర్వాత రెండో రోజు అదే జోరు, 8.12 లక్షల దరఖాస్తులు. అంటే మొన్న 7,41,000 దరఖాస్తులు, 46. ఈరోజు అంటే సుమారుగా ఇప్పటికే 15 లక్షల నుంచి 16 లక్షల దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి వీటిని ఎట్లా సమకూరుస్తుంది చూడాలి. ఇక నేరాలు పెరిగాయి, గతేడాది కన్నా 8.97% ఎక్కువ అంటూ నిన్న డీజీపీ అరుణ్ గుప్తా మీడియా సమావేశంలో చెప్పిన మాట. ఇక కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిదని కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే. ఇంకా మాజీ మంత్రిగానే మిగిలిపోయిందా మాజీ మంత్రి కడియం శ్రీహరి? సూటి ప్రశ్న. ఇక దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులైన వారికి పదోన్నతుల రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. రైట్, ఇది ఈనాడు ఉన్న హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేముంది, కేసీఆర్ సొంతానికి కాదు కదా అని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సొంతానికి ఏం కాదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కాకుండా ఇప్పుడు బట్టి విక్రమార్క పోయి అక్కడ ప్రజాభవన్లో ఉంటున్నాడు. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మరి కేసీఆర్ ఎందుకు కొత్తది కట్టుకున్నాడు? సెక్రటేరియట్ భవనం ఇంకా 50 ఏళ్ళు కూడా చెక్క చెదరనటువంటి విధంగా ఉండే దానికి కూలగట్టు కొత్తది ఎందుకు కట్టుకున్నాడు? కేసీఆర్ కాదు కదా ప్రజలకి, అంటే దుర్వినియోగ పాలు చేసిండు, నా చేతిలో ఉన్నది కదా అని చెప్పి కీలు బొమ్మన్నట్టు ఎటుబడితే అటు ఆడిచ్చి ఆగండేసే ప్రయత్నం చేసిండు. అది కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఆస్తులు సంపాదించినామంటే ఏం ఆస్తులు అయ్యంటే ఈ ల్యాండ్ క్రూజర్లు, సెక్రటేరియట్ భవనాలు ఇవి కదా. మరి ప్రజల ఆస్తులు ఏం సంపాదించారు, ప్రజలకు ఏం కట్టబెట్టారంటే పెన్షన్లు, గొర్రు, బర్లు, ఇవి మీరు ప్రజలకు ఇచ్చిన ఆస్తులు. నిరుద్యోగుల పేరిట వాళ్ళ మొత్తం రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం, ఇవి మీరు ప్రజలకు ఇచ్చిన ఆస్తులు. మీరు కూడబెట్టుకున్న ఆస్తులు ఏమో ల్యాండ్ క్రూజర్లు, సెక్రటేరియట్ భవనాలు, ప్రగతి భవన్లు, ప్రతి ఎమ్మెల్యేకు ఫామ్ హౌజు. ఇక మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తామన్న మంత్రులు. ఇక కౌలు రైతుల గుర్తింపు ఎలా, 21 లక్షల మంది కౌలుదారున్నట్లు అంచనా, ఇందులో అసలు భూమి లేనోళ్లే 14 లక్షల మంది. కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 17 లక్షలు.
వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచి రైతు భరోసా అమలు. ఇక సంకీర్ణ సర్కారొద్దు, ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం. బీజేపీకే మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటికి వికసిత్ భారత్. దీనికోసం జ్ఞాన్పై ప్రత్యేక దృష్టి అట. ప్రజలు మరోసారి బీజేపీ వైపు ఉన్నారనేది మోదీ వాదన. ఇక వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ, ఎంఆర్పీఎస్ నేతకు టికెట్ పై బీజేపీ సర్వే. ఇక ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు. ఆ తర్వాత బరిలో నింపేందుకు టీపీసీసీ యోచన. కాంగ్రెస్ టికెట్లో జిల్లా రిజిస్ట్రార్ వరంగల్కి సంబంధించి. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి దిల్ రాజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు ఆలోచనలో ఉన్నదట. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు. 3 నుంచి సన్నాహక భేటీలు. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందశ్రీ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగాల్లో అవకాశం. ఇక పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కేంద్రం నిర్ణయం. ఆ తర్వాత నేడు అయోధ్యకు మోదీ. ఆ తర్వాత గోల్డ్ ఏటీఎం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభం. ఏర్పాటు చేసిన గోల్డ్ సిక్కా కంపెనీ. బంగారంతో పాటు వెండి కూడా. 0.5 నుంచి 20 గ్రాముల వరకు బంగారం, 10 గ్రాముల దాకా వెండి నాణేలు, డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపులకు అనుమతి. డైరెక్ట్ గోల్డ్ కాయిన్స్ వస్తాయట. అలాకెళ్ళి ఏటీఎం పెట్టి స్వైప్ చేసుకుంటే గోల్డ్ కాయిన్స్ వస్తాయట. ఇక రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు? మంజూరైన పనుల్లో నత్తనడికే. 1171 పనుల్లో 503 మాత్రమే పూర్తి. టెండర్ దశలోనే 143 పనులు. కాంట్రాక్టర్లకు 603 బకాయిలు. ఇంకా రోడ్లు మరమ్మతులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకి ఇంకా సగం ఉండిపోయినాయట. ఇక గుడ్డు పోయింది. మధ్యాహ్న భోజనంలో కనిపించని కోడిగుడ్డు ధరలు పెరగడంతో పలు చోట్ల నిలిపివేత. పోషకాహారం పరంగా విద్యార్థులకు సమస్య. సో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఎవరికైతే విద్యార్థులకు అందజేసిన మిడ్ డే మీల్స్లో ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ లేకుండా పోయింది. కారణం ఏంటంటే అది ధరలు పెరగడం అట. ఇది కాదు, ఇంకా గమ్మత్తు ముచ్చటట్టున్నది. ఏకంగా విద్యార్థులతోనే అన్నం కూరలు అందిస్తున్నారు. ఈరోజు ఒక పెద్ద న్యూస్ పోతున్నాను మీకు నేను. ఇక టూరిజం కార్పొరేషన్ ఎండీ సస్పెన్షన్పై ఏం తేల్చారు? ఇంత ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిక. ఇక ఎల్లుండికి 800 కోట్లు దాటేస్తాం. 2023లో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభా 7.5 కోట్లు. అమెరికా జనగణన బ్యూరో వెల్లడి. ఇక ప్రపంచంలో 800 కోట్ల మంది దాటేసినమాట జనాభా ప్రపంచం మొత్తంగా. దాంట్లో ఇక చైనాను దాటేసి ఇండియా కూడా వరుసలో ముందుకు పోతున్నది. ఇక సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ పెంపు 8 నుంచి 8.2% పెంచిన కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇక 6 గ్యారంటీలకు అప్లికేషన్ల విలువ 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదన్న సీఎస్. ఇక దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దన్న ప్రజలకు సూచన. కొనుగోలు చేయాలంటే మీరు ఫస్ట్ పంపిణీ చేయాలి. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలకు పోతే అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? వచ్చి తీసుకోండి మా దగ్గరికి వచ్చి, లేకపోతే ఇంత పైసలు కట్టాలి. ఫామ్ 30 రూపాయలు అధికారులు అమ్ముకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలలో ఫామ్కు 30 రూపాయలు నేరుగా అధికారులే అమ్ముకుంటున్నారు. వాటి మీద నిఘా సారించాలి ప్రభుత్వ అధికారులు. వెంటనే కింది స్థాయి అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి ఫామ్ అమ్మకాలు జరుపుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేరుగా మీకు ప్రభుత్వం చెప్పింది ఏంటిది? మీ ఇళ్ళ వద్దకే వచ్చి ఫారాలు ఇస్తారని చెప్పారు. అక్కడ పడిగాపులు కాసినా ఇస్తలేరు ఫారాలకు సంబంధించి. లేకుంటే రేపు రా సాయంత్రం రా, వాళ్ళు ఇంటికెళ్ళి ఇచ్చినట్టు రేపు రా సాయంత్రం రా అని చెప్పి బెదిరిస్తున్నారట. దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇంటికి పోయి ఇస్తారని చెప్పి నేరుగా ప్రభుత్వం చెప్పింది. మీ ఇంట్లకే గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నేరుగా వాళ్ళే వచ్చి మీ ఇంటింటికి కూడా పంచుతారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక జేడీయూ చీఫ్గా నితీష్. జేడీయూ చీఫ్గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ఆయన పార్టీ పగ్గాలు చేపడుతున్నారు. ఇక ఉల్ఫా శాంతి ఒప్పందం. కేంద్రం అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో వేర్పాటు వార సంస్థ ఉల్ఫా శాంతి ఒప్పందం చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో సెటిల్మెంట్ మెమోరాండంపై ఉల్ఫా సంతకం చేసింది. ఇక ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు. బాలిక పెండ్లి ఆపించిందని ఓ మహిళను కొట్టి చంపిన కేసులో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది
జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఇక నన్ను చంపేందుకు కుట్ర చేశారని చెప్పి నందకుమార్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూపించింది కదా ఫోటోలలో అక్కడిక్కడ. సో ఆయన ఏం చేస్తున్నారంటే నన్ను చంపేందుకు కుట్ర చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు అక్రమంగా ఇరికించారని చెప్పి చెప్తున్నాడు. నా హోటల్ను అన్యాయంగా కూల్చేసారు, బయటికి రాకుండా అక్రమ కేసులు పెట్టారు, సింహయాజీ స్వామిని నాకు పరిచయం చేసింది దసోజు శ్రావణ్, తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతారని వెల్లడించిందట. ఇదంతా ఏం లేదు, ఎమ్మెల్యే కొనుగోలు లేదు, ఏం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ఆ నాటకం అని చెప్పి నందకుమార్ చెప్పకనే చెప్తున్నాడు. ఇక నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయని నిలదీత. ఇక మేడిగడ్డ ప్రాజెక్టులు సందర్శన తర్వాత మంత్రులు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామా. కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక ఏడాదిలో 707 కోట్లు లూటి. దేనికోసం? రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు లూటీ చేసిరట. మొన్న చెప్పిన ఆల్రెడీ నేను వీటిని అడ్డుకోవాలంటే ముందస్తుగా ఒక చర్య తీసుకోవాల్సిందేనంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యాప్ డెవలపింగ్ కోసం యాప్ చేయాలి, యాప్ డౌన్లోడ్ చేయాలని చెప్తున్నారు. వాళ్ళ మీద నిఘా సారించారు. ఆ తర్వాత ఈ ప్రత్యేక యాప్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి సెంట్రల్ అథెంటికేషన్ కావాలి. ఒక యాప్ డెవలప్ చేసి యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టైంలో, లేకపోతే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ప్రతిదానికి నిఘా కావాలి. ఆ నెట్వర్క్లకు సంబంధించి మెసేజ్ వస్తున్నట్టు ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు ఐడియాకి, వోడాఫోన్కి లింక్ మీద క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయాలంటే వాటన్నిటి మీద ఆ నెట్వర్క్, ఇప్పుడు ఉదాహరణకు విఐ తీసుకున్నా లేకుంటే జియో లాంటివి తీసుకున్నా ఆ యొక్క కంపెనీ నిఘా ఉండాలి. ఏ మెసేజ్ పోతుంది, ఫ్రాడింగ్ మెసేజా, పబ్లిక్ని మభ్యపెట్టే మెసేజా, లేకుంటే నిజమైన మెసేజా అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవాలి. నిఘా ఉండాలి వాళ్ళది. ఇవన్నీ కంట్రోల్ చేసి సైబర్ నేరగాలను అడ్డుకోవచ్చు. లేకపోతే 700 కోట్ల ఉట్టి పుణ్యానికి ప్రజలను అక్పరంగా దోచుకున్న డబ్బులు 700 కోట్ల రూపాయలట. ఇక రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్స్ 17.59% సైబర్ క్రైమ్లు పెరిగినాయి. గతేడాది కంటే పెరిగిన నేరాలు 8.97 నేరాలు పెరిగినాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసులు 1360 నమోదైనాయి. సీజ్ అయిన డ్రగ్స్ విలువ 7.99 కోట్లు. 7 కోట్ల రూపాయల డ్రగ్స్, అంటే సుమారుగా 8 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారట. ఇక ప్రమాదాల్లో మృతులు ఎంతమంది అంటే సుమారుగా 7000 మంది మృతుల్లో యాక్సిడెంట్ల ద్వారా, వివిధ అంశాల ద్వారా మృతి చెందారు. ఇక బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సుల్లో చక్కర్లు. పెద్దపల్లి నుంచి కరీంనగర్కి వెళ్ళమని చెప్పి తాతయ్య ఎక్కిస్తే కరీంనగర్లో డెస్టినేషన్ దిగకుండా ముందస్తుగానే స్కూల్కి పోబడుతుందని చెప్పి వశిష్ఠ అని ఒక అమ్మాయి, వశిష్ఠనే కదా, వశిష్ఠ అని ఒక అమ్మాయి ఆ ఫ్రీ బస్సులు ఉన్నాయి కానీ అని చెప్పి హైదరాబాదు, నిజామాబాదు అటు ఇటు తిరిగిందట ఫ్రీ బస్సులు ఉపయోగించుకొని. ఎందుకు? కారణం ఏంటి? స్కూల్కి పోవద్దు, రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి పంపిస్తారు, ఇంటికి పోతా అని చెప్పి స్కూల్కి పోవద్దని చెప్పి బస్సులో ఫ్రీగా తిరిగిందట. ఇక మిల్లింగ్ జాప్యంతో 56,000 కోట్ల అప్పులు. సివిల్ సప్లైస్ మిల్లర్ల నుంచి 85 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్. ఇక మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ధాన్యానికి సంబంధించి అవి ఇవ్వకుండా సివిల్ సప్లైస్ని అప్పులో కూర్చునే విధంగా చేసిందే ఈ మిల్లర్లు. ఈ మిల్లర్లు గత ప్రభుత్వంతో మిలాఖతైర్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇక పొగమంచుతో ఉక్కిరి బిక్కిరి. ఉదయం 10 దాటినా తగ్గని మంచు ప్రభావం. సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కమ్ముకున్న పొగమంచు అట ఇది ఫోటో. సో వాహనదారు ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త, హెడ్లైట్స్ ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా కొంత వాహన స్పీడ్ను కూడా, హైవే ఉన్నది కదా, మేము జాలీగా తిరుగుతాం, మాకు హిమాలయ వెళ్ళినట్టున్నదని కనుక స్పీడ్ గిట్ట పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్త. ఇక రేప్ చేసి తగలబెట్టేశారు. ఇజ్రాయెల్ మహిళపై హమాస్ మిలిటెంట్ల దారుణాలు. ప్రైవేట్ పార్ట్స్పై కాల్పులు, ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పు. గాజా సరిహద్దు వద్ద వందలాది మహిళల డెడ్ బాడీలు. న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ నివేదికలో వెల్లడి. ఇంకా తీవ్ర ఉద్యమం నడుస్తుంది అక్కడ. ఇక తొలి విషయానికి వస్తే జనంలోకి కేసీఆర్ 3 నుంచి కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోయేందుకు వ్యూహం. తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్. మొదటి నుంచి పార్లమెంట్కు గులాబీ బాస్. సిట్టింగ్లతో పాటు కీలక నేతలకు టికెట్లు కన్ఫర్మ్. అందరినీ కలుపుకుంటూ విస్తృతంగా జనంలోకి వెళ్లేలా కార్యాచరణ. ఇక పెరిగిన సైబర్ నేరాలు. ఈ ఏడాది 17.59% పెరుగుదల. డ్రగ్స్ కేసులో 15.6% అధికం. ఇక మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా. ఇక ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్. కొత్తగా 1050 డీజిల్ బస్సుల కొనుగోలు నిర్ణయం. ఇక కాళేశ్వరంలో 50,000 కోట్లు తిన్నాడు. మొత్తం కక్కిస్తాం, ఎవరిని వదలమని చెప్పి మెగా కృష్ణారెడ్డి 50 కోట్ల రూపాయలు అప్పనంగా సంపాదించిన ప్రజల సొమ్ముని. 50 కోట్ల రూపాయలు
50,000 కోట్లు, సారీ 50 కోట్లు కాదు, 50,000 కోట్లు. ఇక జ్యుడిషియల్ విచారణ జరిపిస్తాం, దోషులందరికీ శిక్ష పడేలా చేస్తాం. అన్ని బ్యారేజీలకు బొక్కలే, కమిషన్ల కోసం నాసిరకం పనులు. 3 ఏళ్ల క్రితం కట్టిన వాటిలా లేవు. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు పనికిరాదు. అన్నారం సుందిల్ల బ్యారేజీలు ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు 1,05,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 ఎకరాల ఆయకట్టకు నీరివ్వలే. ప్రతి ఏడాది 10,000 కోట్లు వడ్డీ భారం. ప్రాజెక్టు నడవాలంటే ఏటా 10,000 కోట్ల అవసరం. కేంద్ర జల సంఘం అంచనాకు ప్రభుత్వ ఖర్చుకు 67,000 కోట్లు తేడా. ఇక పర్యటన వివరాలు సీఎంకు వివరిస్తాం. నిపుణులతో చర్చించాకే పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటాం. మేడిగడ్డ సందర్శించిన మంత్రుల బృందం అప్పనంగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు మెగా కృష్ణారెడ్డి కంపెనీ పెట్టుకొని. 50,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జేబులేసుకొని పోయిండు. ఇక మొత్తంగా అక్కిస్తాం, ఎవరిని వదిలిపెట్టమని మంత్రులు హెచ్చరిస్తున్నారు. 1 ఎకరాకు నీళ్ళిచ్చేందుకు 46,000 ఖర్చు. 1 ఎకరా నీళ్ళు ఇచ్చేందుకు 46,000 రూపాయల ఖర్చట. ఇక రాష్ట్ర విద్యుత్తో 90% కాళేశ్వరానికే. ఎన్ని నీళ్ళు ఇచ్చారు, సముద్రంలో కలిసేదంతా? మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రశ్న. ఇక కాళేశ్వరం విఫల ప్రయోగం, మోటార్ల కొనుగోలులో 4 రేట్ల అవినీతి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజం. ఇక కాంగ్రెస్ నాటకాలు, న్యాయ విచారణ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయి. 93,000 ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందంటూ ప్రశ్న. న్యాయ విచారణ చేస్తే తొందర ఎందుకు కడియం శ్రేయర్ గారు? డెఫినెట్గా ప్రభుత్వాలు గుర్తించి దీనికి సంబంధించి అన్ని ఆరోపణలు ఆధారాలు ఉంటాయి కదా ప్రభుత్వం మాట్లాడేది. న్యాయ విచారణ చేపిస్తామంటున్నారు, తొందర ఎందుకు అంతగానం? ఇక ప్రమాదంలో 3 బ్యారేజీలు, అధికారుల సమాధానం చెప్పాల్సిందే. ప్రాణహితను వినియోగంలోకి తెస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. అంటే అధికారులందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే, మొత్తం విచారణ జరిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక దాంతో పాటుగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, దానికి సంబంధించి వాళ్ళు దాన్ని మళ్ళీసారి చేపడతా కన్స్ట్రక్షన్ చేపట్టి పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక ఇది తొలివెల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఆ తర్వాత నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ కట్టుకదలే, మంత్రుల పర్యటనతో ప్రాజెక్టుపై ఆరోపణలను డోలనని తేట తెల్లం. ఎట్లా తేట తెల్లమైంది అంటే కుంగిపోయి నిజం కాదా? అన్నారం కింద ఆ ఇసుక కొట్టుకుపోయి నీళ్లు పోతూ నిజం కాదా? మరి నిజమేదో మీరు చెప్పుర్రి. పోయి నిజం ఏం జరిగింది, ఎందుకు కుంగిపోయింది చెప్పురు మరి మీరైనా. తేట తెల్లం అయిపోయిందట మొత్తం. ఇక తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం, రీడిజైన్తో పాత చోటే బ్యారేజ్ నిర్మిస్తాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తాం. మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 4 మంత్రులతో మేడిగడ్డ పరిశీలన. బరాజ్ స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ తర్వాత గ్యారంటీ దరఖాస్తుల ట్రంక్ పెట్టెల్లోకి. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారంటీ దరఖాస్తుల పత్రాల కోసం పోటీ పడుతున్న ప్రజలు. ఇక వార్డుకో బాక్సు కొనుగోళ్లకు మున్సిపల్ శాఖ ఆదేశం. దరఖాస్తుల స్వీకరణ తర్వాత చర్యలేమిటి? అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత. పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు. ప్రజాపాలనలో దరఖాస్తుల కోసం బారులు. రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పత్రాల కొరత. భారీగా క్యూలైన్లతో పలుచోట్ల తొక్కిసలాట. మెదక్ జిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి. శుక్రవారం ఒక్కరోజు 8 లక్షల దరఖాస్తులు రాక. ఇక వీటన్నిటిని తీసుకుపోయి ట్రంకుపేటలో పెడుతున్నారట. సో దయచేసి అప్లికేషన్ ఫామ్స్ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేరుగా ఇండ్ల వద్దకి పంపిస్తామన్న చర్య అయితే ఉందో అది చేపట్టాలి. లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫాములు బయట కొనుగోళ్లు విక్రయాలు కూడా జరుగుతున్న వాటిని అరికట్టేందుకు ముందస్తుగా ఎవరి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరి వార్డు పరిధిలో వాళ్ళే వెళ్ళి నేరుగా అప్లికేషన్ ఫామ్లని ప్రజలకు అందజేయాలి. మరోవైపు రాజకీయ పార్టీ ప్రమేయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారో మీ ఉత్సాహం మానుకుంటే మంచిది. మీ ఉత్సాహం మానుకొని అధికారులకు స్వేచ్ఛనిస్తే మంచిది. ఎందుకంటే మీరే అక్కడ కూర్చుండి మీరే ఏమో ఇన్స్పెక్షన్ చేసి మీరే అప్లికేషన్ తీసుకున్న పథకాలు మీరు ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి చేస్తున్నారు తప్ప అంత సీన్ అవసరం లేదు. దయచేసి అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. సంయమనం పాటించండి కాంగ్రెస్ కార్యకర్తలు. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వంలో ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేసుకుంటుంది. మీ కార్యకర్తలుగా మీ పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేయాలి తప్ప దీన్ని అదునుగా వాడుకొని పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం. సో ప్రభుత్వ అధికారులని వాళ్ళని స్వేచ్ఛగా చేసుకొనివ్వండి. మీరు అక్కడికి పోయి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మీరేదో ఆ ఫోటోల కోసమో లేకుంటే వీడియోల కోసమో మేమే ఇన్స్పెక్షన్ చేస్తాను మేమే రాస్తాం అన్నట్టుగా అవి మానుకొని
జర అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలి ఈ పథకాన్ని. మీరు అవసరమైతే బయట అప్లికేషన్ ఫామ్లు ఎంత మేరకు పోతున్నాయి, ఈ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చేయబోతున్నాం విశ్లేషణ చేసి అక్కడ ప్రజలకు వివరించరు తప్ప ఈ అడ్డగోలుగా మీరే వచ్చి తొక్కిసలాట చేసినట్టుగా లేకుంటే మామూలకి అని బెదిరింపులకు గురి చేసుడు వీటి మానుకుంటే మంచిది. దయచేసి సంయమనం పాటించుకొని ముందుకు పోవాలి. ఇక ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మఒడి, గర్భిణులు నెలల దావకాన్లో ఉచిత పరీక్షలు చేయించుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వ అమ్మఒడి వాహనాలను సమకూర్చింది. అయితే ఆ సేవల్లో కొన్ని చోట్ల అలసత్వం కనిపిస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లా ఊషేగావ్ పిహెచ్సి పరిధిలో 5 గ్రామాలకు చెందిన గర్భిణులు శుక్రవారం ఆదిలాబాద్ రిమ్స్కు వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లాల్సి ఉండగా అంబులెన్స్ రాలేదు. దీంతో 8 మంది గర్భిణులను ఆర్టీసీ బస్సుల్లో 70 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్ళీ బస్సులను తీసుకువచ్చారు పిహెచ్సి సిబ్బంది. వీటి మీద కూడా దృష్టి సారించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత భువనగిరి సంస్థాన్ నారాయణపూర్ మండలం బావిళ్లపల్లిలో కరెంటు కోతలపై రైతులు ఆందోళన దిగారు. కరెంటు కోతలు మొదలైనవి అప్పుడే. అంత దుష్ప్రచారం, విషం గమ్ముడు తప్ప ఏమైనా ఉన్నది, విషం జిమ్ముడు ఇంకేమిట్లకి ఏం కాలే. అంత కూడా 20 రోజులు అయితే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి మొత్తం ఏది పడతారు విషం జిమ్మే ప్రయత్నం. చలో పోదాం పారు, ఏ గ్రామంలో కోతున్నదో పోదాం. అక్కడ రిపేర్లో లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇబ్బందులు తప్ప కోతలు ఉన్నాయట, ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయినాయట. వీళ్ళ మాటలు చూస్తే ఇక మొత్తం కూలిపోతుంది రాలిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక నడిచొచ్చిన మీటర్ అమాయకపు తెలంగాణ పల్లె తల్లికి ఫోటోలోని బాయమ్మ ఓ ఉదాహరణ. ఉచిత కరెంటు దరఖాస్తుకు సర్వీస్ నెంబర్ కావాలనడంతో తన పాత ఇంటి మీటర్ పట్టుకొని దరఖాస్తు కేంద్రానికి వచ్చింది వృద్ధురాలు. ఇక హరీష్ అన్న రైతు బంధు వాడలే అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. హరీష్ రావు దగ్గరికి మాట్లాడుతున్నారట. ఇక ఉల్ఫాతో శాంతి ఒప్పందం అంటే ఒక వార్త. ఆ తర్వాత MBA క్రాష్ కోర్సు బూటకం అంట. ఇక సార్వత్రిక సమరానికి సన్నాహం. తర్వాత అమీర్పేట్ దగ్గర గోల్డ్ ATM మెట్రో స్టేషన్లో. ఇక స్టాఫ్ నర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గందరగోళం. తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాల్లో పేర్లు. కొత్తగా జత చేసిన 1800 పోస్టుల్లో మాకు అన్యాయం. రిక్రూట్మెంట్ బోర్డు వద్ద 6వ జోన్ అభ్యర్థుల ఆందోళన. జోన్ల వారీగా ఫలితాల వెడలో అధికారుల లక్ష్యం. ఇది హెడ్లైన్స్గా ఉన్నటువంటి